లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ ఐ, ఇట్స్ అబౌట్ వి. మనందరం. డైలీ మార్నింగ్ అయ్యేసరికి పిల్లలందరూ లేస్తారు, కానీ కొంతమంది మాత్రమే కార్పొరేట్ స్కూల్కి వెళ్తారు, ఇంకొంతమంది గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు, ఇంకొంతమంది అసలు స్కూల్కే వెళ్ళరు, వాళ్ళ పేరెంట్స్తో పనికి వెళ్తారు. ఎస్, నిజమే. మీ స్కూల్ పేరు చెప్పు. మదర్ తెరిసా మీ స్కూల్ పేరు? అసలు ఏమీ తెలియని పిల్లల మధ్య ఎందుకు డిఫరెన్స్? మన ఇండియాలో అప్రాక్సిమేట్లీ 40 crores చిల్డ్రన్ ఉన్నారు. అందులో అప్రాక్సిమేట్లీ 15 crores పావర్టీలోనే ఉన్నారు, పేదరికంలోనే ఉన్నారు. ఇక్కడ పేదరికం అంటే అవసరమైనవి కొనుక్కోవడానికి డబ్బులు లేకపోవడం కాదు, తినడానికి తిండి లేకపోవడం, బట్టలకి డబ్బులు లేకపోవడం, బేసిక్ నీడ్స్కి డబ్బులు లేకపోవడం. ఈ పిల్లల యొక్క ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ పక్కన పెడితే ఎవ్రీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్. వాళ్ళకి చదువుకోవడం అంటే చాలా ఇష్టం. చదువుకునే కావాలా? గుడ్ బాయ్. నీకేం కావాలి చెప్పు? చదువుకునేది బుక్స్ కావాలా, బ్యాగ్ కావాలా? వీళ్ళు కొనుక్కోవడానికి కార్లు, బొమ్మలు ఇలా ఏం కొనుక్కోవడానికి డబ్బులు లేకపోయినా సరే ఈవినింగ్ అయ్యేసరికి అందరూ కలిసి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆడుతారు. దాగుడు మూతలు అని చెప్పేసి, కర్ర బెల్ల అని చెప్పేసి చాలా ఆడుతారు, పడతారు, లేస్తారు, ఇలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ ప్యూర్ ఫన్. ఆ వయసులో పిల్లలకి ఎలా ఉంటుందంటే దే డిడెంట్ నో ఎనీథింగ్. వాళ్ళు అమ్మ పెట్టిన తినడం, స్కూల్కి వెళ్ళడం, ఆడుకోవడం, అంతే. ఇట్స్ దేర్ లైఫ్. దే డోంట్ నో ఎనీథింగ్ మోర్. బట్ అలాంటి ఏమీ తెలియని వయసులో కూడా సంథింగ్ మైండ్లో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వచ్చు. వేరే ఒక స్టూడెంట్ని చూసి, బయట కార్పొరేట్ పిల్లల్ని చూసి, ఎవరైనా చూసి, అయ్యో మనకెందుకు లేదు, మనకెందుకు మంచి బ్యాగ్ లేదు, మనకెందుకు అలాంటి బుక్స్ లేవు అని వీళ్ళ మైండ్లో కూడా ఒక చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ చాలానే ఉన్నాయి, క్రియేట్ అవుతాయి కూడా. నాకెత్తావా? పడతా పడతా పడ. బట్ వాట్ ఇఫ్ మనం వాళ్ళ డిస్టర్బెన్స్ క్లియర్ చేస్తే? నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. వాళ్ళు అడిగేవి పెద్ద పెద్ద కోరికలేం కాదు, జస్ట్ చిన్న చిన్న చాక్లెట్స్, వాళ్ళకి కావాల్సిన బ్యాగ్స్, బుక్స్, ఇలాంటి చిన్న చిన్నవి అడుగుతారు. వాట్ దేర్ పేరెంటల్ స్టేటస్ మేబీ, పిల్లలకి మాత్రం ఏం తెలియదు. కొంతమంది పెద్దలు కూడా చెప్తూ ఉంటారు పిల్లలు దేవుడితో సమానం అని చెప్పేసి. పిల్లలకి అంత ప్రయారిటీ ఇచ్చే మనం వాళ్ళకి ఎందుకు మనం ఆ డిఫరెన్స్ చూపించాలి? అసలు ఎందుకు వాళ్ళ బ్రెయిన్లో ఆ డిస్టర్బెన్స్ మనం ఉంచాలి? అంటే నేను ఇప్పుడు కంప్లీట్గా వాళ్ళ పేరెంట్స్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని మనం మార్చేయగలం అని నేను చెప్పట్లేదు. బట్ వీళ్ళ బ్రెయిన్లో ఉన్న చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, చిన్న చిన్న డ్రీమ్స్ మనమైతే డెఫినెట్గా క్లియర్ చేయగలం. నెక్స్ట్ టైం మీరు ఎవరైనా అలా చిన్నపిల్లలు రోడ్ సైడ్ చూసినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని గుచ్చి అడగండి, బాగా అడిగి తెలుసుకోండి. దే డోంట్ హ్యావ్ ఎనీ బిగ్ డ్రీమ్స్ రైట్? ఏదో చాక్లెట్, అదేదో బ్యాగ్, బుక్స్, స్లిప్పర్స్, అలా చిన్న చిన్నవి. మనం జస్ట్ ఒక పూట బిర్యానీ తినే డబ్బులతో నెరవేరిపోయే డ్రీమ్స్ అవి. వాళ్ళు అడిగేది కొనేసేవ్వండి, ఒక 1 week వరకు ఆనందంలో మునిగి తేలిపోతారు. మనం ఒకరికి హెల్ప్ చేస్తే ఆ హ్యాపీనెస్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటిది ఒక చిన్న పిల్లల డ్రీమ్ నెరవేర్చామంటే అది ఒక డిఫరెంట్ ఫీల్. ఒకసారి ట్రై చేసి చూడండి, యూ విల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ డాక్యుమెంటరీ. ఇంతవరకు చూసారంటే మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది. ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.